బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ సునీల్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నగరంపాలెం పిఎస్లో సునీల్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారించనుంది. ఇక హైకోర్టు విచారణ మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చందు అందిస్తారు. ఎస్ చందు చెప్పండి. చందు వినిపిస్తుందా? ఎస్ చందు చెప్పండి. ఐపీఎస్ సునీల్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ గురించి చెప్పండి. గగన ఏపీ హైకోర్టులో ఐపీఎస్ సునీల్ నాయక్ కు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఈరోజు కోర్టు విచారించబోతుంది. ఏదైతే రఘురామ కృష్ణ గారు సత్యదేవ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ నాయక్ పై ఈరోజు విచారణ జరగబోతుంది. ఏదైతే నగరపాలెం పిఎస్ లో సునీల్ పై కేసు నమోదైన నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. ముందస్తు బెయిల్ పై ఏదైతే రేపు కూడా దీని మీద విచారణ కొనసాగబోతుంది. అంటే ఇప్పటికే బీహార్ రేంజ్ ఐటీగా ఉన్నటువంటి సునీల్ నాయక్ ను ఏపీ పోలీస్ స్టేషన్ తరలించారు. ఆయనపై ఉన్నటువంటి నగరపాలెం పిఎస్ లో ఉన్నటువంటి కేసుపై మాత్రం ఈరోజు దర్యాప్తు కొనసాగబోతుంది. ఎస్ రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel